ప్రయత్నిస్తున్నాడు. అదృష్టం కొద్దీ డోరు తీసే ఉండడంతో వాడు లోపలికొచ్చి తలుపేశాడు. మెల్లిగా అటు ఇటు నడుచుకుంటూ ఏవైనా దొరుకుతుందేమోనని చూస్తూ ఉన్నాడు. ఏమీ దొరకకపోవడంతో మెల్లిగా పైకెక్కడం మొదలుపెట్టాడు. పైకెక్కుతూ అటు ఇటు చూస్తున్నాడు. చివరిగా మేడం వాటర్. దొంగన కొడుక మా ఇంట్లో నీ పని చెప్తాను. నందిని ఆగు, ఆగమని చెప్పానా? ఆగు. రాజేష్, నువ్వు చెప్పినట్లు అమ్మాయి చాలా ప్రమాదంలో ఉంది. రేపు ఉదయాన్నే ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పటికీ చాలా లేట్ నైట్ అయింది, వెళ్ళి పడుకో. అలాగే. చంపేయాలి. వీడు నాకెంత అన్యాయం చేస్తాడా? వీడిని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టద్దు. వీడిని చంపే తీరాలి. వీడు నాకు చేసిన అన్యాయానికి వీడిని బతకనివ్వద్దు. వీడిని చంపేయాలి. వీడిని చంపి తీరాలి. చింతపండు మొగంది, చింతపండు మొగం అంటే నా ఈ పంత చింతపండు చేసింది కదా అయ్యా. అబ్బో ఆవేదందుకు పోయినా నాకే ఇట్లయింది. మా గురువు గారి పరిస్థితి ఇంకెట్లున్నదో. అయ్యో చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది. పోలీసు వాళ్ళ దెబ్బలు కూడా ఇట్లుంటాయి కావచ్చు. అయ్యో రామశంకర, ఎవరికి చెప్పుకోవద్దు. ఏం చేస్తా అదిరా మామ, నా కూతురు నందిని పరిస్థితి. ఇక్కడ నందినికి సమస్య అయితే ఎలాగైనా బాగు చేయొచ్చురా. ఇక్కడ నందినినే సమస్య. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పురా. నందిని ఎప్పుడైతే ఈ బుక్ చదవటం మొదలుపెట్టిందో ఆ బుక్లోని పాత్రలన్నీ ఊహించుకుంటుంది. విచిత్రం ఏంటంటే ఆ బుక్లో ఉన్న పాత్రకున్న డిజార్డర్ నందినికి కూడా ఉంది. మరి నిన్ను చంపడానికి ఎందుకు ప్రయత్నించింది? మేడం వాటర్. అసలు కథ ఇంకా వేరే ఏదో అయి ఉంటుంది. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఏదో సౌండ్ వస్తుంది. అమ్మో, ఈ పిల్లకి దయ్యం బట్టి లోపలికి వచ్చినట్టే సంపి బొంద పెడుతుంది. బతుకుంటే బలిసాకి తినైనా బతకచ్చు. ఈ పిల్లతో సావాసం నాతోని కాదురా అయ్యా. నేను పోతున్నా.